రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 4 కీలక పథకాలు ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాలు రాష్ట్ర సర్కారు ప్రారంభించబోతోంది. రైతులకు పంట పెట్టుబడి అందించే రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇక పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 4 పథకాలకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం భట్టి, 3 మంత్రులు సమావేశ నిర్ణయాలు సచివాలయంలో వెల్లడించారు. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని 4 పథకాలు మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఇక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు వంటి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ప్రజాపాలన పథకాలు ఇవాళ ప్రారంభించనున్నారు. రైట్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేరిన 4 కీలక పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాలు రాష్ట్ర సర్కారు ప్రారంభించబోతోంది. రైతులకు పంట పెట్టుబడి అందించే రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 4 పథకాలకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం భట్టి 3 మంత్రులు సమావేశ నిర్ణయాలను సచివాలయంలో వెల్లడించారు. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని 4 పథకాలకు మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అలాగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు వంటి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ప్రజాపాలన పథకాలు ప్రారంభించబోతున్నట్లు కూడా వెల్లడించారు. రైట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 4 కీలక పథకాలు ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాలను సర్కారు ప్రారంభించబోతోంది. రైతులకు పంట పెట్టుబడి అందించే రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 4 పథకాలకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం భట్టి మిగిలిన 3 మంత్రులు సమావేశ నిర్ణయాలు సచివాలయంలో వెల్లడించారు. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని 4 పథకాలు మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల వంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ప్రజాపాలన పథకాలు ప్రారంభించబోతున్నారు.